టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ పైన ఇప్పుడు అభిమానుల ఫోకస్ ఉంది. వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భారత జట్టును ఎలా నడిపిస్తాడన్నదే టాకింగ్ పాయింట్ గా మారింది. బ్యాటర్ గా కెప్టెన్ గా రోహిత్ వేసే ప్రతి అడుగు కీలకమైనదే. ఇకపై ప్రతి విజయము టీమిండియా ఫ్యూచర్ ను డిసైడ్ చేసేదే. నాకౌట్ చేరాలంటే సూపర్ 8 దశలో టీమిండియా తీన్మార్ ఆడాల్సిందే. సెమీస్ చేరాలంటే కనీసంగా 2 మ్యాచ్లు గెలవాలి. కానీ గ్రూప్ 1 లో టాప్ లో నిలిస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అందుకే ప్రతి మ్యాచ్ లో గెలవడం ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీమిండియా దూకుడు చూపాలంటే కెప్టెన్ రోహిత్ పంజా విసిరాల్సిందే అని అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగా మరో లెవెల్ చూపాలంటున్నారు. బ్యాట్ తో దడదడలాడిస్తే హిట్ మ్యాన్ కు కూడా ఎనర్జీ వస్తుందంటున్నారు. వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటున్నారు. నిజానికి 3 ఫార్మాట్లలోనూ రోహిత్ వరల్డ్ క్లాస్ ఓపెనర్. ప్రత్యర్థులు ఎవరైనా తొలి బంతి నుంచే ఎదురుదాడి చేసే సత్తా హిట్ మ్యాన్ సొంతం. వన్డే వరల్డ్ కప్ లో అదే పని చేశాడు. వస్తూనే దంచి పడేశాడు. టీమిండియా వరుసగా 10 మ్యాచ్ల్లో గెలవడానికి రోహిత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా కీలకంగా నిలిచింది. అప్పట్లో హిట్ మ్యాన్ వ్యూహాలు కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. జట్టులో చేసిన మార్పులు, తుది జట్టు ఎంపిక, బౌలర్ల మార్పులు ఇలా అన్ని రకాలుగానూ రోహిత్ ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా టీమిండియాకు ఊపొచ్చేలా కెప్టెన్ పవర్ చూపించాలనే చర్చ జరుగుతోంది. పరుగుల వేటలో దూసుకుపోవాలని మాజీలు సూచిస్తున్నారు. కెప్టెన్ గా బ్యాటర్ గా పంజా విసిరాలని అంటున్నారు. వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్లో రోహిత్ అద్భుతంగానే రాణించాడు. ఐర్లాండ్ బౌలర్ల నుంచి సవాళ్లు ఎదురైనా నిలబడ్డాడు. బంతి పదే పదే శరీరంపైకి వచ్చినా బెదర్లేదు. అగ్రెసివ్ అప్రోచ్ ను ఫాలో అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ బెటర్గానే కనిపించాడు. టచ్లో ఉన్నట్టే ఆట తీరు సాగింది. కానీ భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేదు. ఆ తర్వాత అమెరికాతో మ్యాచ్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగాడు. కానీ సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. కెనడాతో మ్యాచ్ వర్షార్పణం అయింది. దీంతో సూపర్ 8 దశకు ముందు టీమిండియాకు ఎక్కువ రెస్ట్ దొరికినట్టయింది. రెస్ట్ దొరికినందున రోహిత్ మరింత రెచ్చిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్ గా మరిన్ని మెట్లు ఎక్కడానికి T20 వరల్డ్ కప్ ను ఉపయోగించుకోవాలంటున్నారు. సారథిగా మరింత ఇమేజ్ ను పెంచుకోవడానికి ఇదే సరైన సమయం అంటున్నారు. ఇక సూపర్ 8 దశలో రోహిత్ హిట్ అయితే సహచరులందరిలోనూ స్ఫూర్తి నింపినట్టవుతుందనే చర్చ కూడా ఉంది. మొత్తంగా ఇకపై టీమిండియా కెప్టెన్ వేసే ప్రతి అడుగుపైన అభిమానుల ఫోకస్ ఉంటుందనడంలో డౌట్ లేదు.